అమ్మయ్యా నేను వేసిన దోశలు మా కెమెరామెన్లు కూడా నోరు ఊరించుకుంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఎన్ని గ్రాముల బంగారం ఉందో ఆ విషయానికి వచ్చేద్దాం. ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఎవరికి ఆ డ్రాప్ బాక్స్లో ఉన్న 14 గ్రాముల బంగారం వస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా శ్రీవాణి నీ దగ్గర ఉంది 2 గ్రాములు, సిరి 4 గ్రాములు అండ్ అలాగే దివ్య 7 గ్రాములు. విచ్ మీన్స్ దివ్య ఇస్ ప్లేయింగ్ ద రౌండ్ నెంబర్ 4 విచ్ ఇస్ రాజుగారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. సో తెలుసు కదా దాంట్లో ఉన్న 14 గ్రాముల బంగారాన్ని ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళి ఆ రాజుగారి గది నెంబర్ 1, 2, 3 ఎక్కడన్నా పెట్టేస్తాను. ఒక ఛాన్స్లో నువ్వు చెప్పగలిగితే ఏ కరెక్ట్ గదో నీకు 14 గ్రాముల బంగారం వస్తుంది. లేదు సెకండ్ ఛాన్స్లో చెప్తానంటే నీకు 7 గ్రాముల బంగారం వస్తుంది. సో 21 గ్రామ్స్ గెలుచుకుంటావా, 14 గ్రామ్స్ గెలుచుకుంటావా, లేదా 7 గ్రామ్స్ తోటే ఇంటికి వెళ్తావా ఈరోజు తెలుసుకుందాం. ఓకే మరి నేను వెళ్ళిపోతున్నాను అలాంగ్ విత్ డ్రాప్ బాక్స్. ఓకే సో రాజుగారి గదిలో నేను పెట్టేసి వచ్చాను. మరి 14 గ్రాముల బంగారం కోసం నువ్వు ఈరోజు ఆడుతున్నావు దివ్య. మామూలు విషయం కాదు. ఆల్రెడీ 7 గ్రాములు ఉన్నాయి. సో ఆడే ముందు నేను నీకు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. పెళ్ళంటే భయపడతారు ఎందుకు? ఇంటికి తొందరగా వెళ్ళాలి కాబట్టి. ఇంటికి తొందరగా వెళ్ళాలి కాబట్ట? టైంకి ఇంట్లో ఉండాలి కాబట్టి. భర్త భార్య? భార్య. ఎందుకు భర్తకి భార్యకి మధ్య డిఫరెన్సెస్ ఉంటాయని అంటావు చెప్పు. భర్త తొందరగా వెళ్ళాల్సిన అవసరం లేదు, భార్య మాత్రం వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండాలి. అదంతే, అలా ఫస్ట్ నుంచి అలా వస్తుంది. ఫస్ట్ నుంచి ఆ రాసిన వాళ్ళు ఎవరు అట్లా వదిలేశారు కాబట్టి మనం మార్చొచ్చు కదా దాన్ని. ట్రై చేద్దాం. చాలా వరకు మనం మాక్సిమం మార్చేసినట్టున్నాం కదా. చాలా. వెరీ గుడ్. నువ్వు చెప్పు సిరి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, సో నాకు భయం లేదు, నాకు తెలీదు. అవును. ఏంటది? పెళ్లి కాలేదు కదా నాకు ఇంకా. పెళ్ళనే టాపిక్ రాలేదా ఇంట్లో ఇప్పటివరకు నీ మీద అసలు?